రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి తదితర గ్రామాల్లోని దాదాపు 800 మంది రైతులు 2000 ఎకరాల భూములను ఫార్మాసిటీకి ఇవ్వబోమని సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. అయినా నిన్న వందలాది మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ భూముల్లోకి ప్రవేశించి బలవంతంగా కంచెవేసి అడ్డుకున్న రైతులను అరెస్టు చేస్తున్నారు. దీన్ని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతులు చేస్తున్న పోరాటాలకు సిపిఐఎం మద్దతు ఇస్తోందన్నారు. ఫార్మా సిటీ కోసం భూమి కోల్పోయిన రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. ఇక రైతు సమస్యలు పరిష్కరించకుండా రైతులతో చర్చించలేదు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములకు ఎకరాకు కేవలం 8 లక్షల నుంచి 16 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ భూములన్నీ రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనికి పూనుకుందని తెలిపారు. ఎకరాకు 120 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని నమ్మించి కేవలం పట్టాలిచ్చి స్థలాలు చూపించలేదని మండిపడ్డారు. పరిహారం పెంచాలని, ఇంటి స్థలాలు వెంటనే చూపాలని బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఫార్మా సిటీని రద్దు చేసి సేకరించిన భూములను కూడా తిరిగి రైతులకే ఇస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. కానీ ఇప్పుడు ఆ భూములను మళ్లీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇట్టి భూములను గుంజుకోవాలని, దానికి రికార్డుల్లో రైతుల పేర్లు లేకుండా చేసి వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా వారి భూములను అమ్ముకోకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం ఇదే పద్ధతిలో నియంతృత్వ ధోరణికి పూనుకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. వాళ్ళకి సంబంధించి 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని పట్టాలు ఇచ్చారు, కానీ భూమి చూపించలేదు. అట్లాగే ఎకరకు కేవలం 8 లక్షలు 16 లక్షలే ఇచ్చారు. కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అందుకని వాళ్ళు రేట్లు అదనంగా పెంచాలని, ప్లాట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అలాంటి రైతుల సమస్య పరిష్కరించకుండానే, వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండానే, అదనపు డబ్బులు చెల్లించే కార్యక్రమం చేయకుండానే, రైతులతో కనీసం చర్చించకుండా వందలాది మంది పోలీసులని, రెవెన్యూ అధికారులను పంపించి బలవంతంగా కంచె వేసి అడ్డుకున్న రైతుల మీద అరెస్టు చేయడం అనేటటువంటి చర్యలకు పాల్పడుతూ నియంతృత్వ ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ భూములంతా కూడా రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతిలో నియంత్రణతో ధోరణితో చర్యలు తీసుకొని రైతుల్ని అరెస్టు చేసే